ఆమె జీవితంలో రెండవదిగా చూస్తే అతి చిన్న వయసులోనే పెళ్ళైన 7 సంవత్సరాల భర్తను కోల్పోయింది. ఈ మరణం, ఈ దుర్ఘటన తన జీవితాన్ని ఏం చేసిందండి? తిరుగురాని విషాద గాథల్లోకి ఆమె జీవితాన్ని నెట్టేసింది. ఇర్రిపేరబుల్ డ్యామేజ్. కొన్నిసార్లు జీవితంలో ఒక మరణం నేను పిచ్చోడిగా చేసి ఉండొచ్చు. నీ కొండంత ధైర్యం కుప్పగూలిపోయి సముద్రంలో కొట్టుకోకపోయిన భావన నీకు వచ్చిండొచ్చు. బహుశా ఈరోజు వీక్ అయిపోయి ఈ మరణం జరగొద్దు అనుకున్నానే, ఎందుకు నా జీవితంలో జరిగింది అని బహుశా ఈరోజు బాధపడుతున్న అనుభవంలోకి నువ్వు ఒక దుర్ఘటనని నెట్టేసిండొచ్చు. చాలాసార్లు చీకటి సందర్భాల్లో, ఆ చీకటి గడియల్లో, గుహా అనుభవాల్లో కూడా వెళ్తున్నప్పుడు, టనల్ కూడా వెళ్తున్నప్పుడు, ద డార్క్ టైమ్స్ విల్ ఆల్వేస్ డిస్టర్బ్ us, ద డార్క్ టైమ్స్ విల్ ఆల్వేస్ డిసీవ్ us, ద డార్క్ టైమ్స్ విల్ ఆల్వేస్ డిప్రెస్ us. చీకటి కోణాలు చాలాసార్లు కృంగుదలోకి నెట్టేస్తాయి. ఎందుకంటే ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా. విషాదము బుక్ ఆఫ్ ఐజయా 45 వర్స్ 3 3వ వచనంలో ప్రభువు అంటాడు, చీకటిలోని రహస్యమైన ధననిధి నీకు ఇవ్వాలని ఆశపడుతుంటే నేను చీకటి గుండా తీసుకెళ్తాను కదా. పేరు పెట్టి పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, ఎక్కడ? అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్యములో ఉన్న మరుగైన ధనమును నీకు. అమ్మా, నీ అంధకారంలో ధనం ఉంది. ఎలా ధనం ఉంటుందండి? ఒక భర్త చనిపోతే ధనం ఎట్లా అవుతుంది? ఒక భర్త చనిపోతే ఈరోజు నేను ఒక విగత జీవిగా మారితే, ఒక విధవరాలిగా మారితే, వైధవ్యపు నింద నన్ను కలిసి వేస్తా ఉంటే ఇది నాకు రహస్యమైన ధనంగా ఎలా మారుతుందని ఎలా నమ్మమంటావు?